21 లక్షల మందితో ఇందిరమ్మ గృహప్రవేశాలు మంత్రి పొంగులేటి హాహాహాహా గృహప్రవేశాలు చేపిస్తారట. 1,00,000 మందితోని గృహప్రవేశాలు చేపిస్తారట. ఒక్కసారి ఇదేందో ఒకసారి చూడురి వినురి. ఇదే ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక పేదోని బాధ ఏందో చూడురి, పేదోని వేదన ఏందో చూడురి. వీళ్ళు చెప్పేటి ఇట్లుంటాయి, జరిగేటి ఏమో అట్లుంటాయి. ఒకసారి చూడండి. డబ్బులు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు, ఆడియో లీక్. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని పైలట్ గ్రామం అయిన జాన్పహాడ్, అది పైలట్ గ్రామము జాన్పహాడ్. ఆ పంచాయతీ కార్యదర్శి ఏం చేస్తుండంటే వాడు మన భాగవతం ఏందో చూడురిడ. లబ్ధిదారుడికి ఫోన్ చేసి 2% కమిషన్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తేనే నీకు బిల్లు మంజూరు చేస్తామని చెప్తూ, పైగా ఈ కమిషన్లో ఏఈకి డిఈ కూడా భాగం ఉంటుంది, ఖచ్చితంగా ఆలదాలకు పంపాలని చెప్పి అంటా ఉన్నాడు. ఇక చూడురు ఒకసారి, కాల్ రికార్డింగ్ ఏదో మీరు వినాలి. డబ్బులు ఎట్లా డిమాండ్ చేస్తుండే వాడు చూడండి ఒకసారి. వస్తున్నది మా ఏమైనా ఎక్కించుకొని వస్తున్నా సార్. డబ్బులు ఏరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా, మా ఇల్లు పులకు పెట్టినాగా. అయితే మా ఏమైనా ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. ఎందుకంటే నేను ఇటుకెళ్ళిపోతున్నా, ఒక 10,000 ఇచ్చిపోన్నా అని చెప్పిన. అవి తీసుకొని నీ కాడికి వస్తా సార్. సార్ సార్ దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండం. సరే సార్, ఇప్పుడు 10 తర్వాత ఒక 5 సార్. సరే సార్. ఆహా, నువ్వురా మనిషివైతే నిజంగా మనిషివే. పేదోని దగ్గర అంటే ఇల్లు లేనోని దగ్గర ఇల్లు కట్టుకోనికి ప్రభుత్వం ఇచ్చే ఆ కొద్ది డబ్బులల్లా బ్రహ్మాండంగా దోపిడీ మొదలుపెట్టినవు. నిన్ను ఏ బండకేసి బాధాలు రా అసలు నాకు అర్థమైతలేదు. నీ ఒక్కని సంగతి కాదు నేను చెప్పేది. మళ్ళీ నన్నే అన్నాడు జర్నలిస్ట్ నరేష్, నన్నే తిడుతుండు. అరే సన్నాసులారా, అట్లా చాలా మంది ఉన్నారు. ఇంకా ఆ ఒక్కని సంగతి కాదు నేను చెప్పేది. రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతూ ఉంది. ఉష్కే ట్రాక్టర్లకు కూడా ఆ ఇసుక ఏదైతే వాళ్ళకి అలాట్ చేస్తారో ఆ ట్రాక్టర్లకు టోకెన్లు ఇవ్వాలంటే కూడా కాంగ్రెస్ నాయకులకు పైసలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. నేను అందుకే చెప్పిన 100 సార్లు చెప్పుంటా, ఈ మంత్రులు ఒకటి చెప్తారు, ఆడ జరిగేది ఒకటి జరుగుతుంది. నాకు తెలిసి ఈ దొంగలంతా కలిసి దోసుకుంటారేమో అనిపిస్తుంది. అందులో మంత్రిది కూడా ఉంటుంది, రేవంత్ రెడ్డిది కూడా ఉంటుంది. సిగ్గు శరం లేకపోతే పేదోనికి ఇల్లు ఇచ్చుడేనా, వాళ్ళకి వెళ్ళి దోసుకుంటే ఒక పని చేయరు రాబోయ్. రేషన్ బియ్యం ఇస్తారా, ఇళ్ళకు అడకచ్చుకపోరి, షాట పట్టుకొని మనిషికి తవ్వడి బియ్యం పెట్టమని చెప్పుండ్రి, అడకచ్చుకపోండ్రి ఆ బియ్యంలోకి వెళ్ళి కూడా. మీరు మీ బతుకులు అరే గన్లకెళ్ళి కమిషన్లు తోపుడేంద్రా నాకు అర్థమైతే లేదు. లేకపోతే మీరే తీసుకొని ఉంటారు సప్పుడు ఇక ఐలుడని మీరే కట్టుకొని మీరే తగలాడుర్రి, పేదోనికి ఏమి ఇయ్యకుండ్రి. అరే మీకోసానికి అరబై అసలు ఈ ఉద్యోగస్తులకు నిజంగా సిగ్గుశరం ఉండాలి. లేదు వాళ్ళకి దొంగ ఉద్యోగస్తులకి మళ్ళా ప్రతోడు భుజాలు తనుకోకూరు. ఇక మళ్ళా పొద్దుగా లేచి మాట్లాడతారు. ఇక నేను చెప్పేది ఈ దొంగ ఉద్యోగస్తులు జీతాలు సరిపోవారా భయ్ మీకు? ఏం వ్యాపారం మొదలుపెట్టిరు? వానికి ఇవ్వాలి వీనికి ఇవ్వాలని ఎవరి మీద వేస్తుండ్రు. వాడిని నిజంగా వాడు దొంగ అయితే వాడిని సంగతి చేద్దాం, కానీ వాని పేరు చెప్పి నువ్వు తింటున్నావా, లేకపోతే నీ పేరు మీద వాడు తింటుండా, ఎవరి పేరు మీద ఎవరు తింటుండు, లాస్ట్కి ఎవరు కొంపలు ఆర్పుతురు మీరు అని ఒక పేదోడు బాధపడతా ఉన్నాడు. ఇక్కడ చూడు ఇంకా వినండి. ఇగో 10 తర్వాత ఒక 5 సార్. అట చెప్పి ఆయన చెప్పినట్టు వినాలట. ఓ 10 ఇప్పుడు ఒక 5 అప్పుడా సార్? అవి తీసుకొని నీ కాడికి వస్తా సార్. సార్ సార్ దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండం. అస్సలు అప్పుడు మొగోడు అరే జర నెంబర్ ఉంటే రాదన్న వాళ్ళ ప్లీజ్. సూర్యాపేట ఇది ఎక్కడ అంటే జర వాడు బిల్లు ఆపడట, జర్ర పంచాయతీ సెక్రటరీ నెంబర్ ఉంటే జర చూడు రోలన్న. ఇది ఎక్కడ అంటే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలి. ఇది మండలి వచ్చి పాలకవీడు, పైలట్ గ్రామం మళ్ళా అది జాన్పహాడ్. ఈ పంచాయతీ కార్యదర్శి నెంబర్ ఉంటే జర్ర ఒక్కసారి దొరకబట్టి లైవ్లో పెట్టురు, లేదా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టుర్రి, మన సంగతి ఏందో చెప్తాం. రేవంత్ రెడ్డి చెప్పిన 60 నీకు దోసుకోమని, కమిషన్లు తీసుకోమని 2%. ఈపులు వాళ్ళైతే ఈ పేద ప్రజలకు ఇట్లా తలుచుకుంటారంటే ఏం తమాషాలా? మీకోసానికా ప్రభుత్వం ఇచ్చేది? మీకు జీతాలు ఇస్తలేదా? మళ్ళా కమిషన్లు దొబ్బాలనా? మీకంటే అడుక్కునేటోళ్ళు నయం రబాయ్, బిచ్చగాళ్ళు నయం. వాళ్ళు ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళు అడిగే విధానం ఒకటి ఉంటుంది. మీ వసూళ్ళు మీ దందాలు చూస్తే మీకంటే ఆలన ఏమనిపిస్తుంది. అంతకంటే దారుణమయ్యారు, అంతకంటే దరిద్రమయ్యారు. సిస్టమ్ను మొత్తం నాశనం పట్టించేసారు ఈ నాయకులంతా, దొంగ నాయకులు. అది ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా వీళ్ళ దాంట్లో ఇంకా ఎక్కువ దాపరించింది. ప్రతి దాంట్లో డైరెక్ట్ బిల్లులు ఇవ్వాలంటే కమిషన్లు, కాంట్రాక్టు మన పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలంటే బట్టి విక్రమార్క భార్యకి ఇచ్చిపోవాలన్నట, పైసలు టోకెన్ తీసుకొని పోవాలన్నట. సిగ్గు అనిపిస్తుంది ఇట్లాంటివన్నీ విన్నప్పుడల్లా. ఏం మోపోయారు, ఏం జమ అయ్యారు అంతా సిగ్గులేని జన్మలంతా. ఏం మీకు పోయినా అవి మొత్తం కష్టమవుతున్నా, అది నడుస్తలేదా మీ సంసారాలు? అడక తింటేనే నడుస్తాయి. మరి జీతాలు తీసుకుంటారు, బరాబర్ వస్తాయి లంచాలు, మీదికెంచి ఇట్లాంటి కమిషన్లు ఫైనల్కు పంపించాలి. ఏందో మరి ఆ పైనోడోడు కిందోడోడు ఏఈఓడు డిఈఓడు మాకు అర్థం కాదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ జరుగుతూ ఉంది. ఇది నేను చెప్తా ఉన్నా, మెజారిటీ చోట్ల జరుగుతూ ఉంది. ఫస్ట్ ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపులనే
అవకతవకలు. దాని తర్వాత అంటే వాళ్ళకి అనుయాయులకు నచ్చినోనికి అనుచరులకి వాళ్ళ చుట్టపోనికి వానికి వెనుక ఇచ్చుకున్నారు. పేదోనికి ఏమన్నా ఒకటి వాడేసి ఇగో ఇచ్చిన చూసుకోపోరా అని చెప్పిర్రు. ఒక పక్క అది. రెండోది ఇసుక ట్రాక్టర్ల కాడికెళ్ళి మొదలు కమిషన్లు, టోకెన్ల కాడికెళ్ళి మొదలు. బిల్లులు వచ్చేదాక పైసలు కట్టుకుంటూ పోవాలి. ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం కదా, మీకు 5 లక్షలు వస్తున్నాయి కదా. అరే పేదోడు ఇల్లు కట్టుకుంటే యాద్ చేసుకుంటారు రా భయ్. వాడిని మొత్తానికి నాశనం పడినాక మోపారు మీరంతా. వానికి 10 ఇచ్చి వీనికి 10 ఇచ్చి ఏంది ఇది, ఏం నడుస్తూ ఉంది? పోనీ ఇచ్చేటోడన్నా వాళ్ళు నిజంగా బాగా డబ్బులు ఉన్నాయి, వానికి ఇల్లు మీద ఇల్లు ఉన్నది, అయినా కూడా ఇల్లు వచ్చింది కాబట్టి ఇస్తున్నాడని కూడా కాదు. ఒక పేదోడు ఆయన ఎట్లా అడుగుతుండే? సార్ మరి ఎట్లా ఇమ్మంటావు సార్, ఆపకూరు సార్ బిల్లు అని బతిలాడుకుంటుండే ఆయన. చూడు ఇంకా ఇగో. సరే, ఇప్పుడు 10 తర్వాత ఒక 5 సార్. సరే సార్, సరే సార్, వస్తా సార్. సార్ ఎక్కడున్నావు? వచ్చినా సార్, బ్యాంక్కి 2 ఫోటోలు కావాలన్నారు సార్. ఎక్కడున్నావు? జల్దిరా, పైసలు అవసరం ఉన్నాయి నాకు. ఇంటికి పైసలు తీసుకుపోవాలి, మా సార్లకు పైసలు అప్ప చెప్పాలి. జల్దీ రావా, ఆడున్నావు, కమిషన్ పట్టుకొని రా. ఎక్కడున్నావు అట, ఎక్కడున్నావు? ఏదో ఏలు ముద్ర ఫస్ట్ ఏలు ముద్ర పెట్టింది, ఇప్పుడే సంతకం పెట్టింది సార్. అయితే 2 పాస్ ఫోటోలు తీసుకొని రా అని అంటే ఇంటికి వచ్చిన 2 పాస్ ఫోటోలు తీసుకొని మళ్ళీ ఇప్పుడు వస్తున్నా సార్. బ్యాంక్ పోయితే మళ్ళీ వెనక్కి పంపిస్తే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 పాస్ ఫోటోలు తీసుకుని ఇప్పుడు బ్యాంక్కి పోతున్నా సార్. అదేలే కదా సార్, ఇప్పుడు అయిపోద్దని బ్యాంక్కి పోయినా సార్. మనోళ్ళు ఇంటి వాళ్ళు చేనుగాడికి పోయారు సార్. మొన్న బర్త్డే తీసుకోలే, ఆడ ఇల్లు కుళ్ళ కొట్టినా ఆడ పెడదామని తీసుకోలే, బ్యాంకులోనే ఉంచిన. సరే సార్. మరి సార్ తీసుకొని రేపు వస్తావా? నేడింజలా సార్? నేడింజల వచ్చి ఆడ ఫోన్ చేయండి సార్. నెడింజల్లో వచ్చి నెడింజల్ రాగా ఫోన్ చేయి. వస్తావా? నెడింజల్ వస్తా సార్. వస్తావా? ఇవాళ కుదరదులేదు సార్, ఈ బ్యాంక్కి పోయి ఇప్పుడు టైం ఎంత సార్, సంతకం పెట్టి చేసేసరికి టైం అయింది సార్. మరి అయిపోయినాక ఒకసారి ఫోన్ చేయి. చేస్తా సార్. నేనే ఉన్నా, జాన్పాల్ లెక్క పోలేదు, పోవడానికి బయటికి వెళ్తున్నా. అయిపోయినాక ఫోన్ చేయి. సరే సార్, ఓకే సార్. ఇన్నరా జాన్పాడ్ పంచాయతీ కార్యదర్శి మళ్ళా మంచిగా పనిచేసేటోళ్ళు, నిజంగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేసేటోళ్ళు మీద వేసుకోకుర్రి, భుజాలు దడుపుకోకుర్రి. మమ్మల్ని అన్నారు. మెజారిటీ శాతం దొంగలే ఉన్నారు. అందుకోసమే చెప్తా ఉన్నా, రాష్ట్రంలో అధికారులు, నేను చెప్పేది ఏ అధికారైనా, ఏ ఆఫీసర్ అయినా, ఏ ప్రభుత్వ ఉద్యోగైనా మెజారిటీ శాతం దొంగలే ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి. మీ వాళ్ళే ఇస్తారు, మాకు ఎవడో ఇయ్యాడు బయటోడు, మళ్ళా మీ వాళ్ళే ఇస్తారు. చూడరి, లాస్ట్కి కమిషన్, ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు చేయాలంటే కమిషన్ ఇవ్వాలి, లేకపోతే రావు. మంత్రి ఏం చేస్తున్నాడు, ఏం జరుగుతుంది గ్రామంలో గంత జరుగుతుందంటే ఇంకా పై లెవెల్ల వీళ్ళకి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు జరిగేటప్పుడు వాటి మీద ఎంత దోసుకున్నా సరిపోదు అన్నట్టు, మళ్ళీ పేదోని కొట్టాలి, అది నిండాలి. ఏదో అంటారు కదా, కేసీఆర్ ఒక సామెత చెప్తాడు, ఓ పెద్ద అన్నం అండి పెడతా బిడ్డ ఉండు అంటే చుట్టపోడు, జర ఆగం చుట్టపోడు, జర పోతా అంటే ఏం పోతావు బిడ్డ, జరంతా అన్నం ఉన్నది, సల్లన్నం ఉన్నది తినిపో అంటే, ఎందుకు పెద్ద సల్లన్నం కూడా తింటా, నువ్వు ఉడకన్న మైదాకు కూడా ఉంటా అంటాడు. సేమ్ అట్లా ఉన్నది ఇలా కథ. అయ్యో తినిపో బిడ్డ అంటే ఎందుకు అవ్వా అంటాడేమో అనుకుంటే, సల్లన్నం తింటాడట, ఉడకన్న మైదాకు కూడా ఉంటాడట. అట్లా పెద్దోని కొడతాడట, పేదోని కూడా కొడతాడట. వీళ్ళ కథ అట్లున్నది, ఈ దొంగల కథ. ఎవడు చెప్పాలి వీళ్ళకి? మీ మంత్రులేమో పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర దోస్తారు, ఎవరన్నా కంపెనీలు పెడతామంటే వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటారు, ఎవరికైనా పదవి ఇవ్వాలంటే కమిషన్లు కావాలి, లంచం ఇచ్చుకుంటే తప్ప మనకు కనీసం నామినేటెడ్ పోస్ట్ ఇయ్యరు. ఎంతమంది చెప్పలేదు మనకు? ఎన్ని ఉదాహరణలు లేవు? కష్టపడ్డాం సార్, పని చేసినాం సార్, 20 ఏళ్ళ నుంచి సస్తున్నాం సార్, పార్టీలా అధికారంలో ఉన్నా లేకున్నా అన్ని రకాలుగా భరించినాం సార్, జర అవకాశం వచ్చింది ఏదైనా ఒక పోస్ట్ ఇయ్యరు సార్ అంటే 50 లక్షల రూపాయలు అడిగినాడు ఒక దొంగ మంత్రి. నా దగ్గర ఉంది, అది పూర్తిగా ఆధారాలు వచ్చినాక చెప్తాను దాని సంగతి. 50 లక్షల రూపాయలు ఉన్నాయా, ఉంటే తీసుకురాపో చూద్దామన్నాడట, చేద్దాం కాదు చూద్దామన్నాడట. మంత్రులకి ఇట్లా ఎగబడ్డాక ఇక అధికారులు అట్లా రాకపోతే ఎట్లా ఉంటారు? ఇంకా యదా రాజా తదా ప్రజా లెక్క యదా రాజా తదా ఉద్యోగ అయిపోయింది మన రాష్ట్రంలో. ఇలా వీళ్ళు చూస్తే అర్థమవుతుంది. జాన్పహాడ్ పంచాయతీ కార్యదర్శి కథ చూస్తే తెలుస్తా ఉంది, కమిషన్లకు ఎగబడ్డరు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసానికి ఎవరెవరైతే లబ్ధిదారులు తిరుగుతున్నారో, ఎవరెవరైతే ఇంకా బిల్లుల కోసం అడుగుతున్నారో వాళ్ళకి పైసలు ఇవ్వకుండా బిల్లులు మంజూరు అయితలేవు. పక్కా ఇది ఆధారాలు ఉన్నాయి, సిగ్గుశరం లేని జన్మలు. ఇక వీళ్ళు ఏం చెప్తారు చూడు, ఇక చూడండి, 1,00,000 మందితో చేస్తారట. సరే, ఆయన ఏం చెప్పినా చూడండి ఒకసారి వార్త.
21 తారీఖు నాడట. అదే మంత్రి ఈడ చెప్తుండే, ఇగో అవినీతి రహిత సేవలు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇట్లా మైక్ పట్టుకొని చెప్తున్నాడు. ఇది మీ తెలివి తెల్లారినట్టు. ఈడ చెప్పేటేమో గివ్వి, చేసేటేమో గవి. బూతు సామెత ఉంటుంది, గలీజ్ ఉంటుంది, అది చెప్పొద్దు. ఇక మీ అందరికీ ఎరక, లైవ్ చూస్తున్న ప్రతి వ్యూవర్కి తెలుసు అది. 21న ఇందిరమ్మ గృహప్రవేశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 21న 1,00,000 మందితో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. చండ్రుకొండ మండలం బెండాలంపాడు గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి గృహప్రవేశ కార్యక్రమాలను ప్రారంభిస్తారని చెప్పారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సోమవారం మంత్రి సమీక్షించి అధికారులకు సూచనలు చేశారు. కాగా ఆగస్టు 21న మధ్యాహ్నం 2 గంటలకు చంద్రుకొండకు ముఖ్యమంత్రి చేరుకుంటారని కలెక్టర్ పాటిల్ తెలిపారు. అయితే 2 గంటల 10 నిమిషాలకు బెండాలంపాడు చేరుకుని 2 గంటల 20 నిమిషాలకు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పూజా కార్యక్రమాలు చేస్తారన్నారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడతారని నాకు చెప్పారు. ఆ లబ్ధిదారులతో మాట్లాడినప్పుడు మీరు చెప్పుర్రా సప్పుడేక, ఎవరన్నా బాధితులు ఉంటే చెప్పుర్రి. మేమే మొత్తుకోవాలన్నా, మీకోసానికి కూడా మేమే మొత్తుకోవాలన్నా, మీకు ముఖ్యమంత్రి డైరెక్ట్ వచ్చి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు చెప్పుర్రి. సార్ మీరైతే ఇచ్చిర్రు సార్, సరే ఆయన దోసుకోలేదు తర్వాత మాట్లాడదు, నా సొంతోడు మాట్లాడతారు, కానీ మీరేం చెప్పాలి కనీసం. సార్ మీరు ఇల్లు ఇప్పించారు సార్, ఇల్లు లేని మాకు నిజంగా ఇంత గూడును కల్పించారు సార్, సంతోషం. కానీ ఈ కట్టుకున్న ఈ చిన్న ఇంటిలా మీరు ఇచ్చే 5 లక్షల రూపాయల దోసుకున్నారు సార్. మా దగ్గర ఎంతో మంది కమిషన్లు తీసుకున్నారు సార్. అది ఉంటే కనీసం మా ఇంట్లో ఏదైనా కనీసం బండలేసుకుంటాం, కలర్లు వేసుకుంటాం, లేదా ఓ యాటపిల్లను కోసుకొని దావత్ చేసుకుంటాం, లేదా మా ఊళ్ళకు సుటపోళ్ళకు పిలుచుకొని ఇంత భోజనం పెట్టుకుంటాం అని ముఖ్యమంత్రికి చెప్పుర్రి. ఓళ్ళను ఒక ఇద్దరు ధైర్యం చేయర్రి. అప్పుడు కానీ ఈ సిస్టమ్ సెట్ రైట్ కాదు. వాళ్ళ పెద్దోళ్ళ దోపిడి మేము మాట్లాడతాం, మేము ఉన్నాం. కానీ ఊర్లలో పంచాయతీ కార్యదర్శుల కాడికెళ్ళి దోసుకుంటుంటే మీరు ఖచ్చితంగా చెప్పాల్సింది ముఖ్యమంత్రికి. ఒక్కసారి చెప్పి చూడురి, మారకపోతే నన్ను అడుగురి. ఒక్కళ్ళు ధైర్యం చేయరు అంతే. సార్ ఇట్లా నడుస్తుంది సార్, మీ పేరు కూడా ఖరాబ్ అవుతుంది సార్ అని చెప్పురి. అవసరమైతే రేవంత్ వస్తాడు కదా, ఆయనకు చెప్పురి. సార్ మీ పేరు కూడా ఖరాబ్ అవుతుంది సార్, ఈ దొంగలు మీ పేరు చెప్తారు సార్, ముఖ్యమంత్రి కూడా పంపుతామని చెప్తారు సార్ అని చెప్పండి. వాళ్ళు చూసుకుంటారు. నేను చెప్పేది అది ప్రజలకి. అయితే ఆడికెళ్ళి బయలుదేరి 3 గంటలకు ప్రజా సభలో పాల్గొని ప్రసంగిస్తారని చెప్తూ ఇక్కడ 21 తారీఖు నాట ఇక గృహప్రవేశాలు చేస్తారట 1,00,000 మంది. సరే ఇంకా అవన్నీ కంప్లీట్ ఎప్పుడు అయిపోతాయి? 3,500 చొప్పున 119 నియోజకవర్గాలలో మరి కంప్లీట్ ఎప్పుడు చేస్తారు? ఒక్క ఖమ్మం జిల్లానే మీ దృష్టిలో జిల్లా కాదు, మరి మారుమూల గ్రామాలు ఉన్న ఆదిలాబాద్ కూడా మీ జిల్లానే, మహబూబ్ నగర్ కూడా మీదే, సంగారెడ్డి కూడా మీదే, మెదక్ మీదే, నల్గొండ ఖమ్మం మాత్రమే మీ డెవలప్మెంట్ కోసం వెయిట్ చేస్తలేదు. మీరు ఏమన్నా ఇస్తారేమో అని చెప్పి పాపం మారుమూల పల్లెలు, మారుమూల గ్రామాలు, మారుమూల జిల్లాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. అటు దక్షిణ తెలంగాణలో, ఇటు ఉత్తర తెలంగాణలో. జర చూసుకోర్రి. ఒక్క మీయే కావు, మీ నిండితే సరిపోదు. మేము మంత్రులమైన కాబట్టి మా దగ్గర అన్ని సెట్ అయిపోయినాయి, మేము మంచుకున్నామంటే ఇక మరి ఎవరి సంపద ఎవరు తింటుండు, ఎవరి ట్యాక్సుల రూపంలో ఆదాయం వస్తే ఎవరికి పెడతా ఉన్నారు, అది కూడా ఆలోచించాలి.